మా సారు పత్రిక జర్రాగిరి అబ్బో ఏదే చేరికల జోరు ఉందానే ఏది సారు పోయమ్మ నిన్న జెండవందనం చేసిండు మా సార్ జెండవందనం చేసిండు మంచిగానే చేసిండు ఇక ఇక కథ ఉంది బొమ్మలు అందరు మంచి మంచి ముఖాలు కనిపిస్తున్నాయి నాకు మా సార్ దాంట్లో ఇక 2 పేజీలే ఉందా ఇక 2 పేజీలు ఉంటాయి చిన్నపిల్లలు చిన్నపిల్లలు వెళ్ళినారంటే జర జాగ్రత్తనే చిన్నపిల్లలు ఉంటే స్కిల్ నిల్లట విద్యా విధానం అధ్వానం అట అరకొర సిబ్బంది అట అత్యవసర బడ్జెట్ అట విద్య కోసం జాతీయ సగటు ఖర్చు 14.7% అయితే తెలంగాణలో మాత్రం 9% లోపే ఉందట. అరే నాయన ప్రజలారా నేను చెప్తా అయ్యో కాంగ్రెస్ పార్టీ తల్లాంటి పార్టీ ప్రజలారా కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే మీకు రైతు బంధు వస్తుంది, రుణమాఫీ వస్తుంది, పెన్షన్ వస్తుంది, కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, విద్య వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ అంటే శిలాశాసనం మాటిస్తే మాట తప్పరాలు. ఇది ఎవరు చెప్పిరు? కాంగ్రెస్ పార్టీలు బీఫామ్ నీ ముఖం మీద ఇసిరి కొడితే సిగ్గి లజ్జ ఇడిసి నువ్వే చెప్పినావు. ఇప్పుడు ఏమంటున్నావు? జాతీయ సగటు కంటే తక్కువ శాతం విద్య పైన పెట్టుబడి పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నావు. మరి పల్లిపటాలలో ఎమ్మెల్సీ గారు పల్లిపటాలలో ఏం చెప్పారు? కథ చరిత్ర ఉన్నది కదా. ఇప్పుడు సిద్ధపండు నవీన్ పటేల్ సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసుకో, నీ దాంట్లో చూసుకో, మా దాంట్లో ఏమవుతుంది, నీ దాంట్లో చూసుకొని చెప్పరాదు. ప్రజలు నవ్వుకుంటారు ఎన్ని కాకమ్మకలు ఎత్తుంటే. ఈ ప్రభుత్వం నా వల్లే వచ్చినప్పుడు ఈ పాపానికి కూడా కారణం కూడా నీవే. మన సంసారి పొక్కలక చెప్తేనేమి. సో రాష్ట్రంలో విద్య పైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టదు. ఎందుకు పెట్టదు అంటే ఇలా చరిత్రలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలించడానికి ప్రధాన కారణం ప్రజలను జ్ఞానవంతులుగా మార్చితే కాంగ్రెస్ పాపాలను తెలుసుకుంటారు, తెలుసుకుంటే మమ్మల్ని సచ్చిందాం కూడా ఓటేరు. కాబట్టి వాళ్ళు అట్నే అజ్ఞానులుగా ఉండడం కోసం వాళ్ళు విద్య పైన పెట్టుబడి పెట్టరు. దానికి తోడు ఈ చింతపండు నవీన్ పడడానికి లెసన్ చెప్తాడు. నువ్వు అసలు తెల్లారితే జోకేదే కాంగ్రెస్ పార్టీ నాయన, తెల్లారితే జాకే పెట్టి లేపేదే. మన సకమైన సంసారం లెక్క కాంగ్రెస్కి నాకు సంబంధం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రోహిత్ రెడ్డితో దందాలు చేసుకుంటా, భూములు కబ్జాలు చేసుకుంటా, కమిషన్ తెచ్చుకుంటా, సెటిల్మెంట్లు చేసుకుంటా, రేట్లను బీసీలను ఏదో పిచ్చోళ్ళని చేసేటందుకు ఈ అంత డ్రామాలు. మన సారు విద్య పైన అంతులేని ప్రేమ వచ్చింది సడన్గా. చిన్న కథగా ఇది. రాష్ట్ర బడ్జెట్ అట 3.24 లక్షల కోట్లయితే విద్య కోసం 20,000 కోట్లట. 2 ఏళ్ళలో 1441 పాఠశాలలు మూసివేసినట. మూసివేసినంటే ఎవరు? నల్లమల్ల పులే. ఈ రాష్ట్రంలో విద్య దూరం అవుతానికి కారణం చింతపండు నవీన్ పటేలే, రైతు బంధు ఎగ్గొడతానికి కారణం చింతపండు నవీన్. ఎందుకంటే ముసలమ్మ ఎంత వస్తుంది ఇప్పుడు? 2,000 వస్తుందా? కాంగ్రెస్ ఓడితే 4,000 వస్తుంది. నీకు వస్తుంది, నీ మొగానికి ఇద్దరికి వస్తుంది. ఏమి పెద్ద మనిషి రైతు బంధు ఎంత ఇస్తుంది? కేసీఆర్ 10,000 ఇస్తుండా? మా కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తాం. ఈ అతుకోరు ముచ్చట్లు చెప్పింది మొత్తం నువ్వే, యాది మరిచినట్టు నువ్వు. ఈ మా సారు ఈ డబ్బా పక్కన పెడితే తెరలైన తెలంగాణ ఇది అంతేందుకు. కానీ నేను చెప్తా సారు, నీకు అక్కడ వచ్చే జోలు చెప్తా. 95.2% మందికి కంట్రోల్ బియ్యమే దిక్కట. మొత్తం కుటుంబాలు 1.12 కోట్లట. 1.05 కోట్ల కుటుంబాలు రేషన్ కార్డట. ఇది రాసిండు, జాకీలు ఇచ్చిండు. వీళ్ళు జెండవందనం చేసిండు. మా సారు జెండవందనం చేస్తే జోరు ఉంటుంది లెక్క. కేరళం వర్సెస్ కేంద్రం అంట. డ్రింక్ కల్చర్ ట్రెండింగ్ అంట. ఇంకా